హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సజ్జల్ గారి గురించి మాట్లాడదాం. చాలా రోజులు అయింది మాట్లాడడం. సో చెప్పాలంటే సజ్జల్ గారు నమ్మిన బంటు జగన్ గారికి. ఒకప్పుడు ఈయనకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అన్ని అని చెప్పుకోవచ్చు. ప్రతి సీక్రెట్ వీళ్ళిద్దరి మధ్య ఉంటది. ఈయనకి తెలియని అంటూ ఏం లేవు ఈయన గురించి, అంత పర్సనల్. అయితే ఈ మధ్య సజ్జల్ గారిని మొత్తానికి నెట్టేసి విజయసాయి రెడ్డి గారితో తంతనాలు జరుగుతున్నారు. ఇప్పుడు ఏంటి అసలు ఈయన ఎందుకు వచ్చారు మధ్యలోకి? అవును, లేదు చాలా బాగా చెప్పావు. కానీ మరి ఈయన మధ్యలోకి రావడం కాదు, సజ్జలే మధ్యలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఈయన A2 కదా. అంటే వీళ్ళిద్దరు నేరస్తులు కనుక 1, 2 ఉన్నారు. సజ్జల ప్రధాన సలహాదారు, ఆయన మధ్యలోకి వచ్చాడు. ఆయన మధ్యలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డిని దూరంగా పెట్టాడు. అందువలన మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు? తర్వాత ఆ విజయసాయి రెడ్డి చేసిన పొరపాటు ఏమిటంటే, ఆ తారక రత్నం చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కొంచెం నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది కనుక ఇటు అమ్మాయి అలేఖ్యారెడ్డి తరఫునేమో విజయసాయి రెడ్డి, తారక రత్న తరఫునేమో చంద్రబాబు నాయుడు, మొత్తానికి ఇద్దరు కలిసి కొన్ని రోజులు అంటే కాలక్షేపం చేయడం జరిగిందన్నమాట. దాన్ని చూసి రకరకాలుగా అనుకున్నారు. ఏమో కోవర్టుగా పనిచేస్తున్నాడేమో, అలాగే మన జగన్మోహన్ రెడ్డి తాలూకు రహస్యాలు అన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు చెప్పేస్తున్నాడేమో అని ఇంకా దూరంగా ఉంచడం మొదలుపెట్టాడన్నమాట. ఎవరిని? విజయసాయి రెడ్డిని. తీరా చూసేసరికి ఒకసారి రివ్యూ చేసుకుంటే అంటే మునిగిపోయే పడవలాగా అనిపించింది జగన్మోహన్ రెడ్డికి. అర్థమైందా? అరే కొంప మునిగిపోయిందే, మన క్యాడర్ ఎక్కడికో పోతుంది, మన పార్టీలో అసంతృప్తులు ఎక్కువైపోయారు, ఎక్కడ పడితే అక్కడే అసంతృప్తులేమో తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు, అసలు ఏమిటో అర్థం కావటం లేదన్నమాట. అప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి విజయసాయి రెడ్డి పిలిపించడం జరిగింది. విజయసాయి రెడ్డి చిన్నోడు కాదు కదా. అంటే నువ్వు అంతే జుత్తు అందకపోతే కాదు, అంటే ఇంతకాలం నన్ను దూరం పెట్టావు కదా, ఇప్పుడు పిలిపించా, చెప్పు నువ్వు ఇంకేం కావాలి చెప్పు. ఏంటి ఇలాగా అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు, మనం ఇప్పుడు ఎలా చేయాలి, మునిగిపోతున్న పడవలో నాకు కనిపిస్తుంది, నాకు దిక్కు తోచటం లేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. అడిగితే ఆయన కూడా లేదు, మనకేం లేదు, మీరు చెప్పిన వాళ్ళకు ఉంటుంది కదా మనసులోను, మీరేం చెప్పారు మీ తాలూకు అంటే శిష్యులందరికీ, మీ తాలూకు బలగం అందరికీ ఏం చెప్పారు, ఎమ్మెల్యేలందరికీ వై 150, వై నాట్ 175 అని చెప్పారు. మీరు చెప్పిందే కరెక్టే అండి, డెఫినెట్గా 175కి 175 వచ్చేస్తాయని చెప్తాడు. ఎందుకంటే అలాగే చెప్పాలి కదా. మనకు మన జరిగినా రేపు ఉదయం అయ్యేసరికి ₹1,00,000 నీ జేబులో ఉంటే చూడరా, నువ్వు భయపడద్దు. ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయల కోసం నువ్వు ఆలోచిస్తావంటే ₹1,00,000 నీ జేబులు ఉంటాయి. అంటే నువ్వు ఇస్తావో ఇవ్వో, ఈలోగా ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ₹1,00,000 వస్తే అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. అలాగే వై 150, వై నాట్ 175, మీరు డెఫినెట్గా 175 ఎమ్మెల్యేస్ని గెలుచుకుంటారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఉంటారని ఆయన చెప్తాడు. ఇదే జరగబోయే. దాంతో మిగతా వాళ్ళందరూ సద్దలుగా మండుతుంది. సద్దలను నమ్ముకున్న విడుదల రజనీ మండుతుంది. తర్వాత ఏమో అటో ఇటో ఉన్నటువంటి అక్కడ కొడాలి నాని మండుతుంది. కొంతమంది ఉన్నారు కదా, అలాగే బొత్స ఉన్నాడు, బొత్సకి విజయసాయి రెడ్డికి పడదు, వాళ్ళే మండుతుంది. అంటే ఇదంతా ఏంటంటే సొంత కుప్పటి పెట్టుకోవడమే అవుతుంది అది. సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు ఎవరు? సజ్జలానా, లేకపోతే విజయ్ రెడ్డి గారా, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా, అసలు ఎవరు లేరా? అది ఆయన తెలిస్తే కదా మనం తెలియడానికి. ఆయన ఏంటంటే ఒక విజయసాయి రెడ్డి నమ్మాడు, విజయసాయి రెడ్డి ద్వారా ఎంత వర్క్ చేయించుకోవాలో వర్క్ చేయించుకున్నాడు, అయిపోయాడు. విజయసాయి రెడ్డి ఎవరు? ఆడిటర్ ఏమో దేంట్లో నిష్ణాతుడు, డబ్బుని ఏ విధంగా మనం హైడ్ చేయాలి,
ఏ అకౌంట్స్ వైట్లో చూపించాలి, ఏ అకౌంట్స్ బ్లాక్లో ఉంచాలి, ఎన్ని వేల కోట్లు నేలలో సమాధి చేయాలి, ఇట్లాంటి ఏవో ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అవి అయిపోయినాయి. సీక్రెట్ డబ్బుని 1,00,000 కోట్లు వచ్చినప్పుడు కూడా ఎలా మేనేజ్ చేయాలో చెప్పేశాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డితో సంబంధం లేదు, సజ్జలతో సంబంధం ఉంది. సజ్జలు కూడా ఏం చేశారంటే విజయసాయిరెడ్డి చెప్పింది ఏదో ఉపయోగపడింది, కానీ సజ్జలు చెప్పినటువంటి ఏ సలహా కూడా ఆయనకు ఉపయోగపడలేదు. ఏ సలహా ఉపయోగపడలేదు అన్నమాట. ఏదో అండమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోవడానికి ప్రధాన కారణం సజ్జల. తర్వాత రెండో వ్యక్తి నమ్మకస్తులు అంటున్నావు కదా, నమ్మకస్తులు కాదు, వీళ్ళు ద్రోహులు, పార్టీకి ద్రోహులు. ద్రోహుల్లో నెంబర్ 1 సజ్జలైతే నెంబర్ 2 కొడాలి నాని. ఏమంటాడు, నా కొడుకుని చంపేస్తానంటాడు, ఇది 420 దీన్ని చంపేస్తా అంటాడు, వాడు పప్పు కూడా ఆడి చంపేస్తాడు. అందరినీ చంపేస్తే చేతకాకుండా చేతులు కట్టు కూర్చున్నారా? ఆయన సపోర్టర్ ఎలాగవుతాడు? ద్రోహి అవుతాడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వాడు అవుతాడు ఎవరు? కొడాలి నాని. అవతల పేర్లు నాని ఏదో చమత్కారంగా మాట్లాడుతున్నాననే భ్రమలో మాట్లాడతాడు. కానీ పేర్లు నాని తెలిసిన రాజకీయం ఏమిటి అంటే కేవలం చంద్రబాబు నాయుడు తిట్టడమో లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడమో తప్ప, రోజు అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం తప్ప ఏం తెలుసు? ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయన నమ్మకస్తుడు అవుతాడా, నమ్మక ద్రోహి అవుతాడా? పలానా వాళ్ళ వల్ల మన తాలూకు ప్రతిష్ట పెరిగిందంటే మన తాలూకు శ్రేయోభిలాష అవుతాడు. పలానా వాళ్ళ వల్ల మన ప్రతిష్ట దిగజారిపోయి మనకి ద్రోహం చేశారంటే ద్రోహిగా మిగిలిపోతాడు. అదే ఆలోచించుకోవాలి. అంటే పేరు నాని, కొడాలి నాని. ఇక పోయినట్టు అక్కడ వాడున్నాడు, ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ నోటుకొచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి. వాళ్ళకు ఒక పేరు పెట్టారు, నోటిపారుదల శాఖ మంత్రి అని చెప్పి. వాడు జొల్లు కార్చుకుంటూ దరిద్రంగా మాట్లాడుతూ ఆ మంత్రి పదవి ఊడిపోయింది. ఆయనేమో నెల్లూరులో ఉన్నాడు, ఆయనకేమో 4 వ్యతిరేకులు తయారయ్యారన్నమాట. వాడు మరి జగన్మోహన్ రెడ్డికేమో నమ్మకస్తుడా శత్రువా? ప్రజలే తేలుస్తారు రేపు పొద్దున్న ఎవరు నమ్మకస్తులు ఎవరు శత్రువు అంటే. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులు ఎవరు లేరు. నమ్మకస్తులు ఎవరుంటారమ్మా? అప్పుడు షర్మిల కాబట్టి నీ తోడ పుట్టింది, నీ రక్తం పంచుకు పుట్టింది కాబట్టి నువ్వు లేని నీ తాలూకు ఆ స్టాండర్డ్ ఆఫ్ పవర్ని సబ్స్టిట్యూట్గా నిలబడింది. అలాగే ఎవరు నిలబడతారు? షర్మిలా నిలబడేవారు ఎవరు లేరు కదా. రోజాని పెట్టుకున్నావు నువ్వు. రోజా ఏంటి? నీకు అడ్డమైనటువంటి బూతులు తిట్టేసి ఇట్లాంటి దరిద్ర కొట్టి అసలు ఒక రాజకీయ నాయకురాలు ఇవిడ సినిమా మనిషిలాగే ప్రవర్తిస్తుంది. ఆవిడ జబర్దస్తి ఆంటీ అంటారు కానీ ఇంకేదో అంటారు కానీ నాయకురాలు అంటారు కదా. మరి నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎక్కడుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తులు ఎవరు లేరు, ఎవరిని నమ్మలేరు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యూహం ఫలించాలన్నమాట. నమ్మకస్తులు అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులు ఎవరో అభయం ఇవ్వబట్టి ఇంతవరకు సిబిఐ ఒక పక్కన పోలీసు ఒక పక్కన ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళు నమ్మకస్తులు. నమ్మకస్తులు ఎవరో మనకు తెలియదు, అజ్ఞాతంగా ఉన్నారు కానీ అరెస్ట్ చేయలేకపోతున్నారు అని కాపాడుతూ ఉన్నాడు అన్నమాట. వాళ్ళు నమ్మకస్తులు మాట. అలాంటి వాళ్ళు మనకి కళ్ళ కనబడటం లేదే. జగన్మోహన్ రెడ్డి గోరంతట్టి వీరు కొండంత చేస్తున్నారు. దాన్ని భూతద్దంలో చూపించి బూతుగా అర్థం వచ్చేలా చేస్తున్నారు. వీళ్ళు నమ్మకస్తులు ఎలాగ అవుతారమ్మా? గనక డెఫినెట్గా ఇక్కడ విజయసాయి రెడ్డిని పిలిపించిన కారణం ఏంటంటే, మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. అంతకుముందు ఎలాగైతే వ్యూహరచన చేసావో కొన్ని బేరసారాలు ఉంటాయి కదా. బేరసారాలు లేకుండా పార్టీలు ఉండవు. జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి సిద్ధహస్తున్నమాట. అందుకోసం పిలిపించాడు. మరి ఎంతవరకు ప్రజల్లో వ్యతిరేకత ఉందో, ఆ ప్రజలు ఏ విధంగా తిరిగి మూల్యం చెల్లించుకుంటారో లెట్ us వెయిట్ అండ్ సీ. చూద్దాం. మొత్తానికి ఒక ట్రయాంగిల్ రాజకీయం అయితే జరుగుతుంది. జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో చూసారు కదా, ఇవి ఈరోజు ఏపీ పాలిటిక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.